ลงเลยไอ้คอให้มันลงเราเองถ้ามีปัญหา హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ అండి. ఇప్పుడు నేను పుకెట్లో ఉన్నా. చెప్పే కదా నెక్స్ట్ సిరీస్ బ్యాంకాక్ సిరీస్ చేస్తానని. ఈ బ్యాంకాక్ సిరీస్లో ఏంటంటే కనుక నేను అందరూ చాలామంది ఏం చేస్తున్నారంటే కనుక అండి పట్టయా బ్యాంకాక్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. పుకెట్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, కానీ అక్కడ ఏమైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ ఒక అద్భుతమైన ప్లేసులు, ఛాలెంజ్లు ప్లస్ ఇన్ని ఉన్నాయంటే పాంప్లెట్లు చుట్టూ ఇన్ని పెట్టారనుకోండి, అన్నీ ఉన్నాయి. అసలు మామూలుగా లేవన్నమాట, ఒక్కోటి అలాంటివన్నీ ఉన్నాయి. సో తర్వాత వచ్చేటప్పటికి అసలు ఈ పుకెట్ ఎలా రావాలి ముందు మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే నేను వచ్చాను, అది కూడా అక్కడ పడేశాను, మీకు చెప్పేస్తున్నా. ఎందుకంటే నేను మళ్ళీ ఏదైనా మిస్ అవుతానేమో అనే ఉద్దేశంతో నేను ఏం చేస్తానంటే అస్సలు ఒక నిమిషం కూడా ఆగల. కరెక్ట్గా చెప్పాలంటే వచ్చాను, ఇదిగోండి బ్యాగ్ ఆడ పడేశాను, ఇదిగోండి అన్నీ ఇక్కడే ఉన్నాయి, ఇదిగోండి మొత్తం అన్నీ ఇప్పుడే తెచ్చుకున్నాను. వస్తూ 7-11లో తెచ్చుకున్నాను. సో మీకు ఒక్కొక్కటి విషయం చెప్తా. మీరు కనుక పుకెట్ రావాలి, క్రాబ్ పుకెట్ రావాలి అంటే చాలా ఇంపార్టెంట్ విషయాలు నేను చెప్తానండి. ఏమంటే అవి చాలా ఉపయోగపడతాయి కూడా. ఏంటంటే ఫస్ట్ నేను ఏం చేశానో చెప్తాను. ఫస్ట్ విజయవాడ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు, ఎక్కడి నుంచి టికెట్ తక్కువ అయింది అని చెక్ చేశాను. ఎక్కడి నుంచి చెక్ చేశానంటే హైదరాబాద్లో ఉంటే కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి. ఆ తర్వాత వైజాగ్లో నాకు అంత ఏమని అనిపించలేదు. ఆ తర్వాత వచ్చేటప్పటికంటే నేను చెన్నై నుంచి చేశాను. చెన్నై నుంచి చేస్తే నాకు ఎంత పడిందంటే కనుక చెన్నై నుంచి డైరెక్ట్గా పుకెట్, మీరు గుర్తుపెట్టుకోండి. అదే మీరు బ్యాంకాక్ వచ్చి బ్యాంకాక్ నుంచి పుటే రావాలంటే 1500 కిలోమీటర్లు ఉంటుంది. 1.5 రోజు ఎక్స్ట్రా పుట్టుద్ది, ఊరికే వేస్ట్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు థాయిలాండ్ రావాలనుకుంటే బ్యాంకాక్ పట్టయా, లేదా డైరెక్ట్గా మీరు పుకెట్ అండ్ క్రాబ్, మనీ టైము అన్నీ కలిసి వస్తాయి. నేనేం చేశానంటే పుకెట్ క్రాబ్ కవర్ చేద్దాం అనుకుని చక్కగా పుకెట్ డైరెక్ట్గా వచ్చేసా. అది నాకు ఎంత వచ్చింది, 20,000 పడింది అంతే. సరే 21,000 పడింది అనుకోండి. సరే రాను పోను గుర్తుపెట్టుకోండి, రాను పోను పడింది. సరే మొత్తానికి టికెట్ ప్రైస్ తక్కువలో వచ్చింది కదా అనుకొని నేను ఎట్లాగో ట్రావెలింగ్ చేస్తాను కాబట్టి చాలా మంచి హోటల్ బుక్ చేద్దామని చెప్పి ఆన్లైన్లో చక్కగా ₹1 అయిపోయినా బుక్ చేశా. నాకు రోజుకి ఎంత రోజు కాదంటే ఒక నైట్కి వచ్చేటప్పటికల్లా నాకు ₹900 పడింది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ హోటల్ అంతా. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేను సింగిల్ కాబట్టి, డబుల్ అనుకోండి అది వేరే విషయం. ముందు మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. సరే పుకెట్ అనుకున్నాను, బయలుదేరాను, రూమ్స్ బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత నేను ఏం చేశాను అంటే కనుక డైరెక్ట్గా విజయవాడ వచ్చేసేసి నేను కోరమండల్లో చెన్నై వచ్చేసాను. చెన్నై నుంచి ఏం చేశాను అంటే కనుక మళ్ళీ అక్కడ కొద్దిగా టైం ఉంది కదా, చక్కగా బయటకు వచ్చేసి టిఫిన్ చేసా. నేను చేసిన పొరపాటు ఏంటంటే వాటర్ బాటిల్ తీసుకెళ్ళా. ఖాళీ వాటర్ బాటిల్ ఒకటి తీసుకెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. సరే కదా అని మెట్రోలో వెళ్ళిపోయి, ఆ మెట్రోలో నేను ఏం చేశాను, నేను డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళే మెట్రో ఉంది, ఓకే. అది కాకుండా నేను మెట్రో ఎయిర్పోర్ట్ అని అడిగితే వాళ్ళు అన్నారు. అదేంటంటే 2 చోట్ల మారుద్దట. జస్ట్ ట్రైన్ ఇలా దిగి అలా నుంచొని మళ్ళీ ఎక్కటమే, అది వేరే విషయం, పెద్ద ఇబ్బంది ఏం లేదు. 2 ఉన్నాయి. సరే శుభ్రంగా వచ్చేసేసి చక్కగా వచ్చేసాను. వచ్చిన తర్వాత దానికి రావడానికి ముందు ఏంటంటే కనుక మీరు కనుక ఇప్పుడు కనుక పుకెట్ వస్తుంటే డిజిటల్ అరైవల్ కార్డ్ అనేది ఇంపార్టెంట్. జస్ట్ ఏం లేదండి, అన్నీ అయిపోయిన తర్వాత రూమ్స్ బుక్ చేస్తాము, టికెట్లు బుక్ చేస్తాము, రానుపోను టికెట్లు బుక్ చేస్తాం కదా, రూమ్ కూడా బుక్ చేస్తాం. ఇదిగో చక్కగా ఇలా వస్తుంది, ఫ్లైట్ టికెట్లు వస్తాయి. తర్వాత వచ్చేసేటప్పటికల్లా ఇవి కూడా ఈ రూమ్ బుకింగ్ కూడా అన్నీ ఉంటాయి. రూమ్ బుకింగ్ కన్ఫర్మేషన్ లెటర్ ఇలా ఉంటుంది. ఆ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకురావాలి. మీరు బుక్ చేసినప్పుడు కింద వస్తుంది PDF, అది కొడితే డబుల్ క్లిక్ చేస్తే వస్తుంది. దాని గురించి ఇబ్బంది ఏం లేదు. చక్కగా రూమ్స్ ముందే బుక్ చేసుకోండి. లేదులేండి అక్కడ ప్లాన్ చేసుకుంటామంటే మాత్రం ఇక్కడ కుదిరితే నేనైతే ప్రిఫర్ చేయను. ఖచ్చితంగా మీరు ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు చేయండి. నేనైతే 10 డేస్ ఉంటానండి. 5 రోజులు పుకెట్లో, 5 రోజులు క్రాబీలో. ట్రావెలింగ్ అన్నీ నేను చూపించాలి కదా, ఇన్ఫర్మేషన్ అంతా. సరే ఇక డిజిటల్ అరైవల్ కార్డు ఉంది కదా, అది మీరు చేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత జస్ట్ 10 నిమిషాలు మీరు కంప్యూటర్ ముందు కూర్చొని లేదా ఫోన్ ముందు కూర్చుంటే ఏం లేదు, మనం ఎక్కడ రూమ్ బుక్ చేసాము, మన పేరేంటి, మన పాస్పోర్ట్ నెంబర్ ఏంటి, ఓ 10 రోజుల క్రితం మనం ఎక్కడ ఉన్నాము, మనం ఏ దేశస్థలము,
ప్లస్ ఇదేంటంటే మామూలు జనరల్ వివరాలు, అక్కడ వాళ్ళు అడిగే వివరాలు ఇక్కడ మనం చెప్తున్నాం, అంతే తేడా ఏం లేదు. దాని గురించి ఆ 20,000 కాపీ కూడా తీసుకొని దగ్గర పెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ఫ్లైట్ టికెట్లు కానీ రూమ్ బుకింగ్స్ కానీ అన్నీ కూడా కలర్ ప్రింట్ తీసుకోండి. చాలా చాలా ఈజీ అనమాట. ఇమిగ్రేషన్కి వచ్చేటప్పుడు టెన్షన్ పడాల్సిన పని లేదు. అవన్నీ అలా ఇచ్చేస్తే, నేను బ్యాంకాక్లో కానీ పుకెట్లో కానీ ఇచ్చేస్తే అసలు నేను ఆశ్చర్యపోయా. వాళ్ళ జస్ట్ చూసి వెరీ గుడ్ అని చెప్పి చాలా ప్రశంసించారనమాట. చక్కగా మేము అందరూ ఇలా తేవాలండి అని. మేము చెప్తాం, ఎవరు తేవారు అన్నీ అడగాల్సి వస్తుంది అంటారు. చక్కగా ఇలా తెచ్చారనుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత అండి ఇక చెప్పా కదా, కొద్దిగా రాగానే మీకు చెప్పేస్తున్నా, వివరాలన్నీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏదైనా క్రెడిట్ కార్డు ద్వారా కూడా ట్రై చేయొచ్చు, లేదా ఎయిర్ ఆసియా కూడా చేయొచ్చు. నేను ఏం చేసినట్టు ఎయిర్ ఆసియా చేశాను. ఎయిర్ ఆసియాలో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, మంచి నీళ్ళు కూడా ఇవ్వరు. అది అందుకే వాటర్ బాటిల్ ఒకటి తీసుకోమని చెప్పా. వాటర్ బాటిల్ ఎందుకు తీసుకోమని అని చెప్పానంటే, ప్రతిసారి 100 పెట్టి కొనలేం కదండి. దాదాపుగా ఒక రోజంతా ప్రయాణం చేస్తాం అటు ఇటుగా, కనీసం 15 గంటలను చేస్తాం కదా. ఆ చక్కగా మినరల్ వాటర్ అంతా పట్టుకొని తాగుతాం. సరే, అది మాత్రం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకోండి. అట్లాగేంటంటే మీరు వచ్చేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను 1 by 1 చెప్తానండి. శుభ్రంగా నేను వెళ్ళి బోర్డింగ్ పాస్ దగ్గరికి వెళ్ళాను. ఆ బోర్డింగ్ పాస్ ఇచ్చారు. ఆ చెన్నై ఎయిర్పోర్ట్లో అటు ఇటు తిరిగాను. నాకు అప్పుడు గుర్తుకొచ్చింది ఫుడ్ తెచ్చుకోలేదని. అబ్బా, తిన్నామంటే 500-600 ఉంటాయి, తినలేము. ఆకలి వేస్తుంది, తినలేము. దానితో నేను వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం పెట్టామా పెట్టలేకపోతామని వేరే విషయం, కానీ ముందు ఏంటంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో అంత పెట్టాలా అనిపిస్తుంది. ఎంతసేపు ఉంటాం మనం, తినకుండా ఉండలేం కదా. సో అప్పుడు ఏం చేశానంటే, ఇక లాభం లేదని మొత్తం అంతా ఎతికి అంతా శోధించి, ఏది చెన్నై ఎయిర్పోర్ట్ అంతా శోధించి, అదేదో మసాలా ఏదో ఉంది పైన చూపిస్తా కదా చూడండి, ఎతికి మొత్తం అన్నీ తిరిగా, అటు తిరిగి ఈడు తిరిగి ఎతికి ఏం చేశానంటే, అక్కడ మసాలా ఏదో పైన పెడతాను చూడండి. కూల్ డ్రింక్ తాగుదామా 180-200, బిర్యానీ తిందామా 500-600. ఎక్కడ చూసినా ఎతికి అల్లగాక మొత్తం శోధించా. టైం ఉందిలేండి, చాలా టైము. శోధించి 550 రూపాయలకి బిర్యానీ ప్లస్ కోకోకోలా. చూస్తున్నారు కదా, రెండింత మొక్కలు వేసాడు. కొద్ది గ్రేవీ బాగాలేదు కానీ పెరుగు చట్నీ తింటుంటే అద్భుతంగా ఉంది. అసలు 550 రూపాయలకి ఎయిర్పోర్ట్లో ఆడి క్లాసు, అందులో సమస్య లేదన్నమాట. సరే కదా అని చెప్పేసి శుభ్రంగా తినేసేసి ఎక్కిన కాడి నుంచి టెన్షన్ ఏంటంటే, ఏం తీసుకురావచ్చు ఏం తీసుకురాకూడదు అని. లోపల తీసుకురావచ్చో తీసుకురాకూడదు. ఏమండి, సోపులు పేస్ట్లు ఇవన్నీ కూడా నేను తేవచ్చా తేకూడదు అన్న విషయం పక్కన పెట్టి, ఏముందిలే ఎంతో కొంతలే అని చెప్పేసి వచ్చానండి. ఏమండి, ఇది 200 కోల్గేటే 7-Eleven షాపులో. సోపు ఏదైనా 3 రెట్లేనండి. ఏదైనా 3 రెట్లే. ఏది అన్నీ A to Z, దీని దగ్గర నుంచి అన్నీ మొత్తం అన్నీ డబల్ రేట్ అంటే ఇక్కడ ఉన్న ప్రైస్ అది. ఇప్పుడు వాళ్ళ ప్రైస్ అది, మనం దాని గురించి మాట్లాడట్లా. ఇక్కడ అంత రేటు ఉంది. ఇప్పుడు మన బ్రష్ ఉందనుకోండి, 200 పెట్టి కొనలేంగా. 35-40 బాతులు ఉంటాయి. 40 బాతులు ఉంటే ఎంత అవుద్ది చెప్పండి. అట్లాగే ఏంటంటే మొత్తం చూసిన తర్వాత అయిపోయాయి. శుభ్రంగా ఒక వాటర్ బాటిల్, ఇట్లాంటి సోపులు రెగ్యులర్గా వాడేవి ఇవన్నీ నేను తెచ్చుకుంటే కనీసం మన డబ్బుల్లో వెయ్యి మిగిలేదు. ఈ వాటర్ బాటిల్ అయితే ఇంకో 500 వేసుకోండి. ఏంటి మళ్ళీ 1,000 రోజులు వస్తాయో తెలియదు. సో ఇవన్నీ కూడా చక్కగా సోపులు కానీ షాంపూలు కానీ ఇట్లాంటివన్నీ ఏమన్నా ఉంటే, క్రీములు కానీ ఇట్లాంటివి నేను కూడా ఏం చేశానంటే అది తెచ్చాను. నేను కూడా మొత్తం సన్స్క్రీన్ లోషన్ ఇది తీసుకొచ్చాను, బాగానే ఉంది. అట్లాగేంటంటే కనుక అండి, ఓకే, శుభ్రంగా నైటు నేనేం చేశానంటే, శుభ్రంగా నైట్ జర్నీ ఎక్కాను. బ్యాంకాక్లో దిగేశాను, డిఎంకే ఎయిర్పోర్ట్లో దిగేశాను. డిఎంకే ఎయిర్పోర్ట్లో దిగేసిన తర్వాత నాకేం చెప్పారు అంటే, మీకు డైరెక్ట్గా పుకెట్లో ఇమిగ్రేషన్ ఉంటుందని చెప్పారు. పక్కన వాళ్ళని అడిగితే, ఏమోలే పక్కన ఇమిగ్రేషన్లో పక్కన వాళ్ళని అడిగారు, వాళ్ళు కరెక్ట్ ఏమో అనుకున్నా. నాకేంటంటే ఫ్లైట్ ఒక అరగంట లేట్ అయింది. ఎయిర్ ఆసియా చెప్పా కదా, మంచులు కూడా ఇవ్వాలి, ఇవ్వరట్టు కూడా అన్నీ మనం కొనుక్కోవాలి. ఇక సరే కదా అని చెప్పేసి ఇక వెళ్ళిపోయాం. అరగంట లేట్ అయింది, గబగబ వెళ్ళిపోయాను. నాకు అర్థమైన విషయం ఏంటంటే, మన పుకెట్ వచ్చినా కూడా డిఎంకే ఎయిర్పోర్ట్లోనే, సువర్ణభూమిలో కావచ్చు డిఎంకే ఎయిర్పోర్ట్లోనే ఇమిగ్రేషన్ అయిపోద్ది. ఎంతసేపు చేశారండి? ఏం లేదండి, ఆ పేపర్లు చూపించానండి. వాళ్ళు చూసేది ఏంటంటే కనుక, వీళ్ళు వచ్చిన 10 రోజులు మళ్ళీ వెనక్కి వెళ్తారా లేదంటే కనుక డబ్బులు ఉన్నాయా, లేదా అకౌంట్ ఎక్కడ ఉంటారు. మన ఇంట్లో ఆలోచిస్తారు కదా పాపం, వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారని వాళ్ళు అవన్నీ అడగాలి కదా. లేదా ఎక్కడ ఉంటాం మనం,
కొంతమంది అంటే ఇంతకుముందు రిటర్న్ టికెట్ మన రూమ్ బుక్ చేయకుండా వచ్చి బీచ్లో పడుకునేవాళ్ళంట. ఇక అందుకని రకరకాలు కొన్ని మనమే చేసుకుంటాం అనుకోండి, అది వేరే విషయం. ఇక తర్వాత నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే చెప్పా కదా 20,000 ఈ రూమ్ చూశారు కదా, నాకు సరిపోద్ది సింగిల్ కాబట్టి, మొత్తం 30,000 అయింది అక్కడికి. 30,000 అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పుకెట్ వచ్చా. ఏమంటే పుకెట్ దగ్గర మీకు విషయం చెప్తానండి, మీరు కనుక ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు బ్యాంకాక్ ఎలా నైట్ టైం అయినా పర్లా, కానీ డే టైం మాత్రం బ్యాంకాక్ టు పుకెట్ ఫ్లైట్ బుక్ చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది. అసలు బ్యాంకాక్ మనం మొత్తం పైనుంచి పుకెట్ మొత్తం చూసేయచ్చు. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతంగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఫ్లైట్లో కనుక మీరు విండో సైడ్ టికెట్ లేకపోయినా పర్లేదు, కానీ బ్యాంకాక్ టు పుకెట్ మాత్రం ఖచ్చితంగా మీరు ఇది చేయండి. ఏది మన విండో సైడ్ టికెట్ బుక్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుందండి, మామూలుగా ఉండదు. ఖచ్చితంగా డే టైమే ప్లాన్ చేసుకోండి టికెట్ విండో సైడ్ నుంచి. సరే శుభ్రంగా వచ్చేసాను. వచ్చిన తర్వాత నేను పటాంగ్లో రూమ్ తీసుకున్నా. పటాంగ్ చాలా ఉన్నాయి. సరే దాదాపు బడ్జెట్ కూడా చెప్పాలి కదా. సరే డైరెక్ట్గా అక్కడికి వచ్చేటప్పటికల్లా ఏదైనా మధ్యలో చెన్నై దీంట్లో ఫుడ్ టికెట్ లెక్క చెప్తానండి. 30,000 అయిపోయింది నా అక్కడికి రాను పోను ఫ్లైటు ప్లస్ నా అకామిడేషన్కి రోజుకి 1,000 రూపాయలు చొప్పున అయిపోయింది. ఇద్దరు ఉంటే ఇంకొక 10,000 అవి మామూలు డబల్ అవుతుంది. నేను రూమ్లు కాబట్టి 1,000 రూపాయలు తీసుకుని ఇద్దరు వచ్చి 2,000 తీసుకుంటారు కాబట్టి పెద్ద విషయం ఏం కాదు. సరే ఆ తర్వాత ఏమైపోయిందంటే చక్కగా నేను పుకెట్ దిగేశాను. ఇమిగ్రేషన్ బ్యాంకాక్లోనే అయిపోయింది. 5 నిమిషాల లోపు అయిపోయింది. వాళ్ళు అడిగే 3 టికెట్లు, రిటర్న్ ఉందా, రూమ్ ఉందా, డబ్బులు ఉన్నాయా, ఈ 10 రోజులకి. అంతకు మించి వాళ్ళు అడిగేది ఏం లేదు. మీరు ఇప్పుడైతే కొత్తగా మాత్రం డిజిటల్ అరైవల్ కార్డు మాత్రం ఖచ్చితంగా ఫిల్ చేసి అది కూడా పేపర్ పట్టుకోవచ్చు. అన్ని కలర్ ప్రింట్లు తెచ్చండి, అసలు టెన్షనే ఉండదు. సో వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోండి. మీరు ఫ్లైట్లో ఇబ్బంది పడకుండా విజయవాడ చుట్టుపక్కల ఉంటే కనుక శుభ్రంగా తిని రాత్రికి కూడా పార్సల్ కట్టించుకొని తెచ్చుకోండి. అట్లాగే ఏంటంటే మీ బ్యాగ్లో ఏంటంటే ఏమన్నా 4 స్వీట్లు కానీ ఫుడ్ కానీ ఏది ఇక్కడ వరకు చెన్నై వరకు సరిపోయేటట్టుగా కాస్త ఏమన్నా బయటనే కనుక తెచ్చుకున్నారనుకోండి, శుభ్రంగా 5 ఇడ్లీ 6 ఇడ్లీ కట్టించుకొని తీసుకొచ్చినా కానీ తినేచ్చాడు. 300 ఉంది ఇడ్లీ. రేట్లు చూపిస్తా చూడండి చెన్నైలో వరుసగా చూడండి రేట్లు అవి. అంటే నేను కాదంట్లా. ఇప్పుడు ఏమండి ఎట్లా అంటే మనకు ఎక్కువ అనిపించవచ్చు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. ఇప్పుడు ఇది కొన్నాం అనుకోండి, ఇది కొంటే మనకి నాకు 180 రూపాయలు ఎంత అయిపోయింది, 200 దాకా అయిపోయింది కేవలం. కానీ అదే వేరే దేశం వాళ్ళకు ఉన్నారనుకోండి, మనకంటే రూపాయి ఇస్తే 200 3 రూపాయలు ఇస్తే కానీ మనకు రూపాయి రావట్లే తాయిబాతు. అదే వేరే కంట్రీస్ అనుకోండి, వాళ్ళు 1 రూపాయి ఇస్తే 60-70 రూపాయలు కూడా వచ్చేవి ఉన్నాయి. మరి వాళ్ళకైతే ఎంత తక్కువ, డెడ్ చీప్ ప్రైస్ కదా. మనం చేయగలిగింది ఏం లేదు, మనది అది వేరే విషయం అనుకోండి. సో శుభ్రంగా ఏంటంటే కొన్ని నిత్యావసర వస్తువులకు సంబంధించినవి చక్కగా తెచ్చుకోండి. ఇంకో పని కూడా అండి, అట్లాగే 7-Eleven షాప్లో మీకు అన్నీ దొరుకుతాయి. ప్రైస్ బార్గెన్ చేయక్కర్లేదు. ఇదిగోండి వాటర్ బాటిల్ 7 బాత్ 7 బాతులు అంటే 15-16 రూపాయలు మన రేట్ వాటర్ బాటిల్. వాడు కొనుక్కొని నేను విజయవాడలో చేయాల్సిన పని నేను బ్యాంకాక్ వచ్చి బ్యాంకాక్ నుంచి పుకెట్ వచ్చి పుకెట్లో రూమ్ తీసుకొని ఆ రూమ్లో హోటల్ వాళ్ళ దగ్గర కొన్నా. ఇక చెప్పండి ఏం చెప్తాం. ఆ తర్వాత అండి సరే పుకెట్లో మన బ్యాంకాక్లోనే అయిపోయింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ సైట్ సీయింగ్ ప్లేసులు అవి ఏమంటే ఇక్కడ సైట్ సీయింగ్ ప్లేసులు వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయంటే, ఒక నిమిషం మళ్ళీ బిగిన్ చేస్తా. ఇప్పటికి 10 నిమిషాలు అయిపోయింది. సైట్ సీయింగ్ విషయాలకు వచ్చేటప్పటికల్లా ఒక విషయం చెప్తా. సరే పుకెట్లో దిగాను. పుకెట్ నుంచి మరి నేను ఉన్న హోటల్కి పటాంగ్ దగ్గర రావాలి కదా, దగ్గర గంట జర్నీ ఉంటుంది. ఏది మన ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇక్కడికి. అక్కడ ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే సిమ్ ఉంటుంది. మీరు సిమ్ ఎయిర్ ఆసియాలో వస్తే వాళ్ళే అమ్ముతున్నారు సిమ్, అది వేరే విషయం. మీరు వచ్చారనుకోండి ఎయిర్పోర్ట్లో కావాలంటే ఎయిర్పోర్ట్ తీసుకోవచ్చు, లేదు మేము వచ్చి ఇక్కడ దగ్గరలో తీసుకుంటామంటే ఈ 7-Eleven స్టోర్స్లో చాలా చోట్ల కూడా తీసుకోవచ్చు. ఎక్కడన్నా మీ చాయిస్ అది. సిమ్ కార్డు మాత్రం ఒక 50 రూపాయలు 10 తేడా వస్తుంది. సరే మీకు ఏంటంటే దిగగానే డబ్బులు కావాలి కదా. ఈ డబ్బులు కావాలంటే ఏం చేయాలి, నేను 200,000 ఇస్తే నాకు 670 తాయిబాతులు ఇచ్చారండి. చూడండి 4 రూపాయలు పడింది, పైనే పడింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎయిర్పోర్ట్లో కానీ ఇక్కడ ఏమైనా మార్చుకునేటప్పుడు మినిమం డబ్బులు మార్చుకోండి, డబ్బులు అవసరమైతే. ఇప్పుడు బయటకు వెళ్ళాక నేను బస్సు ఎక్కాలి కదా, అందుకని ఏం చేశానంటే అది 1000 ఇస్తే సరిపోయేది నాకు. సరే కదా అని చెప్పేసి ఇచ్చానే సరే, కానీ చేయగలిగింది ఏం లేదు. ఆ 200,000 ఇగోండి ఈ కొనటానికి సరిపోయినాయి. వచ్చిన 700 బాతులకి ఇవి మహా అయితే నేను కొన్న ఏంటంటే కనుక ఇగోండి అన్నిటికంటే అత్యంత తక్కువ రేటు పడింది నాకు. ఒక డజను అరటిపళ్ళు,
ఇంకో మామిడికాయ తినేసారండి నేను. ఆ మామిడికాయ మాత్రం యమా ఉందండి. ఏమి కలరు, ఏమి టేస్ట్ అండి బాబు. గుమ్మ వాసన వచ్చేస్తుంది ఇక్కడికి, అంత అద్భుతంగా ఉంది. ఎక్కువ పళ్ళు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఏమైనా తినలేమో పెట్టాం పూట తింటాం ఏంటని చెప్పేసి 100 తాయిబాతులు అయినాయండి. అవి 2 రోజులు వస్తాయి. ఇది అసలు ఫ్రూట్ తినాలిగా ముందు, అన్ని రకాల ఫ్రూట్స్ ఏదైనా కానీ 50 తాయిబాతులు అండి కేజీ. మనం అన్నీ కలిపేసుకున్నా కూడా ఫ్రూట్స్ చక్కగా తెచ్చుకొని రూమ్లో పెట్టుకోండి. డిఫరెంట్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి ఎలా ఉన్నాయో ఫ్రూట్స్, ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రూట్స్. ఇంకా చాలా ఉంటాయి ఫ్రూట్స్, మీకు చూపిస్తాను నేను. జస్ట్ ఇదేంటంటే ఈ టోటల్ ట్రిప్ అనమాట. ఏది మన హోమ్ టౌన్ నుంచి పుకెట్ ఎలా ఏంటన్న విషయం చెప్తా. అట్లాగే ఇక్కడి నుంచి మిగతా అన్నీ కూడా క్రాబ్ వెళ్ళటం కూడా సపరేట్గా చేస్తాయి, ఎందుకంటే కేవలం ఇన్ఫర్మేషనే. మీరు పుకెట్కి వచ్చి రూమ్కి వచ్చేదాకే ఇన్ఫర్మేషన్. సరే శుభ్రంగా పుకెట్ వచ్చాను, బయటకు వచ్చాను. బయట 100 తాయిబాత్స్కి మన పాయింట్లు దింపేస్తారు, పటాంగ్ దగ్గర దింపేస్తారు. అవి ఇక్కడ బస్సులు ఎక్కడ పెద్ద బస్సు ఒకటి ఉంటుంది, పప్పి అని చిన్న వ్యాన్ ఉంటుంది. ఇదైతే త్వరగా వెళ్ళిపోద్ది, అదే టైం ప్రకారం వస్తాయి. బయట చక్కగా బోట్లు ఉంటాయి. మీరు బయటకు రాగానే మీరున్న ఏరియాకి సపోజ్ పటాంగ్ అనుకోండి, 8:45, 9:45, 10:45 ఏదైనా 100 బాత్స్ ఉంటే అన్ని చోట రేట్ ఉంటుంది. 100 బాత్ అని. ఇక మీరు క్రాబ్లో బుక్ చేసుకోవడం, ఇప్పుడు యాప్లు ఉన్నాయి కదా క్రాబ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా, ఇవి కూడా వాటిలో బుక్ చేసుకుని వెళ్తానంటే అది మీ చాయిస్. కానీ అండి పుకెట్ నుంచి, ఎయిర్పోర్ట్ నుంచి మన పటాంగ్ వెళ్ళి వచ్చే లోపండి ఎంత అద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయో, ఎంత అందమైన ప్రదేశాలు ఉన్నాయో అండి. అసలు ఎన్ని టెంపుల్స్ అంటే అస్సలు నా ఒక పక్క కూర్చుంటేనే అంత అద్భుతంగా ఉన్నాయి. నాకు బాగా అనిపించిన విషయం ఏంటంటే బ్యాంకాక్ నుంచి నేను ఎర్లీ మార్నింగ్ 6కి ఫ్లైట్, 6:20కి. అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చేటప్పటికి 7:30, 7:40 అయింది. ఆ టైంలో ఈ విండో పక్కన ఉన్న అద్భుతమైన సన్నివేశాలు ఏంటి. మళ్ళీ పుకెట్ నుంచి నేను రూమ్కి పటాంగ్ వరకు వచ్చేయడానికి ఈ మధ్యలో ఉన్న అద్భుతమైన చూస్తే నాకు మొత్తం కడుపు నిండిపోయింది, అంత అద్భుతంగా ఉంది అనమాట. సరే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి సైట్ సీయింగ్. ఈ సైట్ సీయింగ్లో ఏంటంటేనండి 2500 బాతులు, 1000 బాతులు, 750 బాతులు, రకరకాలు ఉంటాయండి. ఒక్కో చోట ఒక రకంగా ఉంటుంది. నేను ఒక విషయం చెప్తానండి, ఈ వీడియో చూడటం అనేది మీకు తెలియటం వల్ల మీకు ఎంత పుకెట్ ఎక్కడికి వచ్చినా, బ్యాంకాక్ వచ్చినా పుకెట్కి వచ్చినా మీకు ఎలా ఉపయోగపడుద్ది అంటే, ఏమండి ఇక్కడ నేను రేట్లు ఉన్నాయి ఈ మార్చలేను. నేను సపోజు పుకెట్లో జేమ్స్ బాండ్ ఐలాండ్ ఉంటుంది, అలాగే ఏంటంటే ఐలాండ్ టూర్లు ఉంటాయి, ఎలిఫెంట్ ఉంటాయి, ఎన్ని ఉంటాయి అసలు చెప్పలేము అనమాట. అన్నీ ఉంటాయి. నాకు తెలిసి పుకెట్లో 4 రోజులు ఉంటే మొత్తం అయిపోతాయి. కానీ పుకెట్ వచ్చిన వాళ్ళు మాత్రం అండి, నేను చూశాను అందరినీ రూమ్ తీసుకోవటం, ఏదో సాయంత్రం పూట 2-3 గంటల ఐలాండ్లు తిరగటం, ఇంకో 4 రోజులు కూర్చోవటం, తాగటం, రిలాక్స్గా స్విమ్మింగ్ చేయటం. హోటల్ ప్రతి చోట స్విమ్మింగ్ ఉంది. నేను దిగిన దాంట్లో నాకు కూడా ప్రొవిజన్ ఉంది, ఎవరికైనా ఉంటుంది. శుభ్రంగా తాగటం, కానీ డబ్బులు అవుతాయి, అక్కడేదో అయితే మాత్రం డబ్బులు అవుతాయి, అది వేరే విషయం. శుభ్రంగా తాగటం, చక్కగా దమ్ము కొడతాం, హ్యాపీగా, అద్భుతంగా. నేను ఒక విషయం చెప్తానండి, నేను ఈ బ్యాంకాక్లో ఏం చేయకూడదు, ఏం చేయకూడదు అనేది ఇంపార్టెంట్గా నేను వీడియో చేస్తాను సపరేట్గా. అది ఖచ్చితంగా ఇంపార్టెంట్గా చూడండి. నేను ఇక్కడ సిగరెట్ గురించి వచ్చింది కాబట్టి చెప్తానండి. మీరు సిగరెట్ కనుక లోకల్ వాళ్ళు ఎవరో తాగుతున్నారని చెప్పి కానీ ఇంకోటి కానీ సిగరెట్ అలవాటు ఉంటే కనుక మీకు తాగితే మాత్రం ఎక్కడన్నా మీకు 5,000 వరకు జరిమానా వేస్తుంది. 5,000 బాతులు ప్లస్ ఇంకో సమస్య కూడా, కూర్చోబెడతారు కూడా. చాలా స్ట్రిక్ట్. నేను ఎందుకు సిగరెట్ గురించి నేను చెప్తున్నానంటేనండి, నేను చెప్పలేదు అనుకోండి సిగరెట్ గురించి ఎందుకంటే అంటే నేను చెప్పగలేదు, తాగేవాళ్ళు తెలియక పొరపాటు కబ్బుక్కొనిలా చేస్తే వాడు పరిస్థితి ఏంటి. 5,000 బాతులు. మీరు లోకల్ వాళ్ళు ఎవరు తాగుతూ ఉంటారు ఇట్లా కూర్చొని. సో మీరు కూడా వాళ్ళు తాగుతున్నారు కదా మనం కూడా తాగేద్దాం అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అసలు బ్యాంకాక్లో ధూమపాన నిషేధం చేద్దామని చాలా ప్రయత్నం, కానీ కొంత టూరిస్టుల కోసం ఎక్కడెక్కడంటే కనుక ప్రతి చోట కూడా స్మోకింగ్ జోన్లు ఉంటాయి. ఆ స్మోకింగ్ ఇప్పుడు చెన్నైలో స్మోకింగ్ జోన్ ఉంది. అట్లాగే ఏంటంటే మీకు బ్యాంకాక్లో అయితే లేదు. నాకు ఎక్కడైతే నాకు కనపడలా. నేను ప్లస్ పుకెట్ వస్తున్నా, పుకెట్లో బయటకు వచ్చాక ఉంది. నేను ఎందుకు చెప్తానంటే బిగబట్టుకొని ఏ సందులోకి వెళ్ళి గబుక్కుని కాల్చారనుకోండి, దొరికితే ఎంత ఇబ్బంది చెప్పండి. ఒకవేళ ఉందని చెప్పి తెలిసిందనుకోండి ప్రయోజనం, అక్కడ దాకా ఆగుతారు. అట్లాగే ఏవి చేయకూడదో బ్యాంకాక్లో ఏవి రిస్ట్రిక్షన్స్, ఎట్లా ఉండాలి, ఈ మసాజుల గురించి, అన్ని రేటు గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. అది కేవలం ఏంటంటే టూరిస్ట్ ఇన్ఫర్మేషనే. సరే, ఆ తర్వాత
ఈ యొక్క ప్యాకేజీలు ఏది సైట్ సీయింగ్ ప్లే ఏమండి, మీరు అగోడా కానీ క్లాక్ కానీ యాప్లు చక్కగా మీ ఫోన్లో పెట్టుకోండి. మీరు అన్నీ A to Z మీకు ఎన్నైతే ఎంటర్టైన్మెంట్ ఉందో, సైట్ సీయింగ్లో టూర్స్ ఉన్నాయో, మ్యూజియంలు ఉన్నాయో, టెంపుల్స్ ఉన్నాయో, సపరేట్ టూర్లు ఉన్నాయి. సపరేట్ ఇక్కడ కూర్చొని కూడా మన క్రెడిట్ కార్డు తోటి ఇండియన్ డబ్బులతోటి మనం చూడొచ్చు. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తానండి. నేను పీపీ ఐలాండ్ మీద 4 ఐలాండ్లో ఒక రోజంతా టూర్ పెట్టానండి. ఇక్కడ అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. మినిమం 2500 తాయి బాతులు అన్నారు. ఎక్కడ 2200, 2300, 2400 తాయి బాతులు అన్నారు. సరే, నేను వెంటనే ఏం చేశానంటే ఇది అగోడాలో చెక్ చేస్తే నాకు 3500 నాకు ఇస్తా అన్నాడు ఇండియన్ రూపీకి. చూడండి, 2500 తాయి బాతులు ఎక్కడ అంటే కనీసం దాదాపు 8000 మన డబ్బుల్లో. నాకు ఇక్కడ 300,000కి వచ్చింది. 50% తేడా ఉంది. అగోడా చెక్ చేయండి, అట్లాగే క్లాక్ చెక్ చేయండి, నేను పైన అన్నీ ఇస్తాను యాప్లన్నీ కూడా, అని చెక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే దాంట్లో మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక హోటల్కి వచ్చి పికప్ చేసుకునే ఉంటాయి, లేదా కొద్దిగా దూరం వెళ్ళే ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు వాళ్ళు ఎవరు బుక్ చేసినా మనం ఆ పికప్ అంటే అందరికీ ఒకటే. అన్ని హోటల్ వాళ్ళ టూరిస్టులు అందరూ అక్కడికి వస్తారు. మన హోటల్ ఫెసిలిటీ ఉందనుకో, హోటల్ ఫెసిలిటీ కూడా ఎప్పుడు కూడా గ్రూప్ టూర్ పెడతారు సాధ్యమైనంత వరకు. ఏమండి, ఒక రోజంతా జర్నీ చేస్తే నేను ఇలా ఉన్నా. ఒక రోజంతా 1.5 day జర్నీ చేస్తే ఇక్కడికి వచ్చి ఫస్ట్ మీకు ఈ విషయాలని మర్చిపోతామని భయం, ఇంకేం లేదు నాకు ఇంకా. అట్లా ఏంటంటే ఈ క్రెడిట్ కార్డు తెచ్చుకోండి. క్రెడిట్ కార్డు వారు తెచ్చుకోవడం ద్వారా మీకు ఉపయోగం ఏంటంటే ఎక్స్చేంజ్ కూడా చాలా మీకు తక్కువ పడుద్ది. అట్లాగేంటంటే మీ క్రెడిట్ కార్డులో పుకెట్ దగ్గర డబ్బులు డ్రా చేస్తారనుకో, ఇప్పుడు నేనేదో పొరపాటుగా 2000కి డ్రా చేస్తే నాకు 220 రూపాయలు పడింది. అదే నా నెక్స్ట్ మళ్ళీ నేను ఇంకోసారి 5000 డ్రా చేస్తే అంతే పడుద్ది. అందుకని ఎంతైతే అలా అని చెప్పి 20,000 డ్రా చేయమని కాదు, మినిమం ఒక 4 రోజులు 3 రోజులు సరిపోయి డ్రా చేస్తాను అనుకుంటే అవి కూడా కొంత మిగులుతాయి. సరే, ఇక ఎక్స్చేంజ్ అయితే మాత్రం నేను చెప్పేది అయితే మాత్రం ఖచ్చితంగా మీరు క్రెడిట్ కార్డు తెచ్చుకోండి, లేదా 4x కార్డు. ఇంకా తక్కువ పడుద్ది అనమాట, చాలా తక్కువ పడుద్ది. మీరు మనీ తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుందాము అనుకుంటే మీరు డాలర్లు జోబులో పెట్టుకొని వచ్చినా ఏదొచ్చినా అంతే, పెద్ద తేడా ఏం లేదు. కాదు దానికి కొద్దిగా ఎక్కువ వస్తుంది అనమాట. నేను చెప్పేది అయితే 100% క్రెడిట్ కార్డు, లేదా మీ దగ్గర మామూలు కార్డు ఉందనుకోండి, మీరు బ్యాంక్కి వెళ్ళండి. ఎట్లా ఇప్పుడు అన్ని యాప్లో కదా, యాప్లో ఇంటర్నేషనల్ చెల్లుబాటుగా మీరు ఆప్షన్ సరి చేసుకోండి, ఇక్కడ చెల్లుతాయి. ఇప్పుడు నేను ఈ కార్డులు తెచ్చానండి, ఇదిగోండి ఈ కార్డులన్నీ నేను తెచ్చాయి, ఇవన్నీ వాడుతున్నాను నేను. ఇది క్రెడిట్ కార్డు, మామూలు డెబిట్ కార్డు ఉంది. నేను బ్యాంక్కి వెళ్ళి చెప్పాను, ఎందుకని మంచిగా వెళ్ళి చెప్పాను, లేదండి మీకు పని చేస్తాయండి అన్నారు. మీరే పని చేస్తే అనుకోవద్దు, మీరు యాప్లో చేయించుకుంటే ఓకే, మీరే చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు బ్యాంక్కి వెళ్ళి ఇది వెళ్తున్నానండి అంటే వాళ్ళే మీ ఫోన్ నుంచి చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళే ఆ కంప్యూటర్లో చేయరు, మీ దాంట్లో చేస్తారు. అవి చేసుకోండి. ఎందుకని మంచిదో 20,000 25,000 మామూలుగా ఇవ్వండి. నా క్యాష్ కూడా ఏం చేశారంటే ఎందుకైనా మంచిది, కార్డులు అస్సలు చేయకపోతే ఏంటి పరిస్థితి అని తెచ్చా, సేఫ్ సైడ్. లేదు ఇంటికెళ్ళి వాడుకుంటాం కదా, దేనికో దానికి ఇవ్వాల్సిన ముందే జోబులో పెట్టినా, అంతే తేడా. నేను అంత డబ్బులు ఉన్నవాడు కాదండి, తెలుసా మీకు. చాలా ఇదిగా నేను ఉంటాను. ఓకే, సో అట్లాగా చేసుకోండి. సాధ్యమైనంత వరకు కూడా మీరు హ్యాపీగా ఈ హోటల్లో స్విమ్మింగ్ ఉంటే ఒకరోజు స్విమ్మింగ్ అంతా ఎంజాయ్ చేయండి. నేనేం చెప్పేది ఏంటంటే క్రాబ్ కానీ పుకెట్ కానీ అలాగే వస్తున్నారు. 3 రోజులు 4 రోజులు ఇదవుద్దండి. ఒక 5 రోజులు ఇటు 5 రోజులు పెట్టుకోండి. టికెట్ల రేటు మారవు, ఇంకోటి మారవు, అకామిడేషన్ ఒకటే, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాము. సో మొత్తానికి నేను చెప్పానంటే నేను సింగిల్గా రావటానికి భయపడాల్సిన పని లేదు. రూల్స్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, రూల్స్ తెలుసుకోవాలి. రూల్స్ తెలుసుకొని వచ్చారనుకోండి ఏముంటుంది, మనం విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తామా, సేమ్ అంతే, పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అట్లాగేంటంటే కనుక ఇతరత్ర విషయాలకి సింగిల్గా వచ్చేవాళ్ళు మాత్రం జాగ్రత్త మాత్రం ఉండండి. నేను అవన్నీ కూడా వేరే దగ్గర చెప్తా. ఎందుకంటే కనుక ఈ పుకెట్ కానీ క్రాబీ అనేదండి చాలా అద్భుతమైన ప్లేస్ అండి, చాలా రిలాక్సింగ్ ప్లేస్. అసలు థాయిలాండ్లో ఉండాల్సినవన్నీ ఎన్నో ఉన్నాయో అన్ని చోట్ల ఇక్కడ ఉన్నాయి, అవి ఎక్కడ ఉంటాయి. కానీ నేను మాత్రం ఏం చేస్తానంటే ఈ పుకెట్కి వచ్చే వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్, ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వాలి. చూపించండి. నా తోటి యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు కదా, అవి చూపిస్తాను, ఇవి చూపిస్తాను. అట్లాగేంటంటే
ఏంటి చక్కగా మీకు దాదాపు మ్యాక్టర్ ఏది పుకెట్ వరకు వచ్చే వరకు అన్ని ఇన్ఫర్మేషన్లు తీసుకురావాల్సిన అన్ని విషయాలు చెప్పాను అనుకుంటున్నాను. ఏమన్నా మిస్ అయితే ఎక్కడన్నా కూడా నేను చెప్తాను. ఏమండి మీరు పుకెట్లో కానీ థాయిలాండ్ వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చినా సరే ఫుడ్ అనేది సాధ్యమైనంత వరకు ఒక పూట ఫ్రూట్స్తో సరిపెట్టు. స్ట్రీట్ ఫుడ్ అనేది భయంకరమైన నూనెతో వాడతారు. నేను రాగానే పెద్ద పెద్ద ఇవన్నీ చూసి ఆ రేట్లు చూసి ఇలా చూడటం కాదు, ఒక్కసారి అక్కడ మీరు వచ్చినప్పుడు గమనించండి ఏ నూనెతో చేస్తున్నారు. తినండి, ఫుడ్ ఎంజాయ్ చేయాలి. ఎలాంటి ఫ్రూట్ స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయాలి? నూనెతో చేసేవి కాకుండా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మ్యాంగో రైస్, చిక్కీ రైస్ అంటారు కదా, ఆ రైస్ ఉంటుంది. అట్లాంటి ఎన్ని ఉన్నాయి తెలుసా, ఎంత అద్భుతమైన టేస్ట్ ఉన్నాయి. మీకు విషయం తెలుసా, జాంగాక్లో ఎలిఫెంట్ ఐవరీ కాఫీ అని ఉంది. అది కప్పు 4-5 వేలు ఉంటుంది, కప్పు కాఫీ. అది ఎలా తయారవుద్దో నేను ఎలిఫెంట్ బాత్కి వెళ్ళినప్పుడు చెప్తా, సరేనా? అది మీరు ఆశ్చర్యపోతారు, అమ్మో ఇట్లా తయారవుద్దా కాఫీ గింజలని. పెద్ద కథలే. చక్క మీరు రాండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక బ్యాంకాకు పుకెట్ పెట్టుకోకండి, పటాయా బ్యాంకాక్ అంత అయిపోయింది. చూసారా, వెళ్ళారా, అయిపోయింది. నెక్స్ట్ ఇంకోసారి ఏం చేస్తారంటే పుకెట్ క్రాబ్, ఇట్లా చూడండి, అద్భుతంగా ఉంటుంది. సంవత్సరానికి ఒక ట్రిప్ వేస్తే ఒకసారి 2 ఏళ్ళు అయిపోద్ది. 10 రోజులు వేయండి. వెళ్ళేటప్పుడు మొత్తం అంతా కూడా రూల్స్ అన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు థాయిలాండ్ అఫీషియల్ వెబ్సైట్లో అన్నీ ఉంటాయి, అయినా సరే జాగ్రత్తగా చూసుకోండి. వచ్చే ముఖ్యమైన విషయం ఏంటంటే పవర్ బ్యాంకులు మాత్రం మీ బ్యాగుల్లో మాత్రం ఉంచొద్దు. వాళ్ళు చెప్పండి, అసలు చెన్నైలో హైదరాబాద్లో ఎక్కడ ఉన్నారనుకోండి, ఇదిగోండి పవర్ బ్యాంక్ ఉంది, ఏం చేయమంటారు, జోలో పెట్టుకోమంటారు, ఈ బ్యాగ్లో పెట్టుకుంటారు, చెప్పండి ముందు. ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి. అట్లాగా ఏంటంటే లోపలండి కత్తులు, కటార్లు, ఇది మామిడికాయ కోసుకోవడానికి, అరటిపళ్ళు కోసుకోవడానికి ఉంటుందని చెప్పి ఇట్లాంటి నైఫ్లు పెట్టద్దు. దానివల్ల ఏమవుద్దంటే తీసి పడేస్తారులో ఏముందనుకుంటారు కొంతమంది. తెలిసిన వాళ్ళు అయితే, తెలియని వాళ్ళే అసలు పెట్టరు పాపం. ఎందుకు పెట్టొచ్చా పెట్టకూడదు అంటారు. తెలిసిన వాళ్ళే చేస్తాం మనం ఆ పని. అవి ఏముందిలో చూడకపోతే వాడు పడేస్తామని. ఏమండి, బ్యాగు ఆపి డైరెక్ట్గా అందరూ వెళ్ళిపోతుంటారు, మన బ్యాగ్ తీసి మిషనే పడేస్తుంది. మనకి అంత చిన్న చూపుగా ఉంటుంది చెప్పండి. మళ్ళీ బ్యాగ్ మన ఉంది ఓపెన్ చేసి, ఇప్పుడు మనం ఫ్యామిలీతో పిల్లలతో వెళ్తాం, రకరకాలు ఉంటాయి, అన్నీ ఓపెన్ చేయటం అవసరమా చెప్పండి, ఆలోచించండి. సో ఎక్కడైనా మిస్ అయితే కనుక చెప్తాను. అట్లాగైనా నెక్స్ట్ ఈ క్రాబు బ్యాంకాక్ సంబంధించిన అన్ని వీడియోస్, క్రాబు ప్లస్ పుకెట్ సంబంధించిన అన్నీ కూడా ఇన్ఫర్మేషను, జాగ్రత్తలు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చూడాలని నేను చెప్పక్కర్లేదండి. మీరు అగోడానో లేకపోతే ఈ మిగతా యాప్లో చూపించిన ఓపెన్ చేసి ఏం చూడాలని చెప్పి కొడితే అదే చూపిస్తుంది మొత్తం A to Z. డేట్ ఎప్పుడంతా, హోటల్కి వస్తామా, రావా, మీరే రావాలా, ఛాలెంజ్లు ఎన్ని ఉన్నాయి అనుకుంటారు. పైన చూస్తున్నారు కదా మీరు, అవన్నీ ఈవినింగ్ ఛాలెంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. ఒక గెలిస్తే మీ డబ్బులు కూడా వస్తాయి. ఏమంటే జోదం కాదు, అది సరదాగా చిన్నవి అనమాట. మన ఫంక్షన్లో చేస్తారే అట్లాంటివి గిఫ్ట్ లాగా ఇస్తారు, అట్లాంటివి ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా నేను టూల్ సంబంధించినవన్నీ కూడా అది మీకు ఆ గొడవలు చూస్తేనే అర్థమైపోద్ది. మీకు తెలియాల్సిన విషయాలు ఏమిటో అవి చెప్తున్నాను నేను. నెక్స్ట్ ఏంటంటే ఈ క్రాబ్ ప్లస్ పుకెట్ వీడియోలు అన్నీ కూడా అన్నీ చూడండి. ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఈ వీడియోని అందరూ చక్కగా షేర్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా? మీ జీవీఆర్, జై హింద్. ఇదిగోండి ఇది పరిస్థితి. ఇక్కడి నుంచి రిలాక్స్ అన్నమాట. రాత్రి దాకా నేను బయటికి వెళ్ళను, ఇదిగో నిద్రేసేయటమే. అందుకే అసలు ఇక్కడే చేసేస్తున్నా. మీకు ముందు నాకు నా మనసులో ఉన్నది అయిపోయింది, మీకు చెప్పేసా. ఆనందం, సంతోషం. ఇక శుభ్రంగా సాయంత్రం దాకా పడుకొని లేచి స్నానం చేసి రెడీ అయ్యి అప్పుడు యుద్ధభూమిలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? జై హింద్, మీ జీవీఆర్. థ్యాంక్ యూ.